అమ్మా శ్రీలక్ష్మి. పెద్దయ్యా, మధుసూదన్ ఎక్కడమ్మా? తన గదిలో ఉన్నారు పెద్దయ్య. మధుసూదన్ తన గదిలో ఉండడం ఏంటి? అంటే తన గది వేరు, నీ గది వేరా? మీరిద్దరూ ఒకే గదిలో ఉండట్లేదా? అది అసలు ఏం జరుగుతోంది చెప్పమ్మా. పెద్దయ్యా, అది ఇందిరా, ఇందిరా! తాతయ్య అరుస్తున్నారంటే ఎవరికో మూడినట్టుంది. ఎవరో అదృష్టవంతులు. నాన్నగారు, ఏమైంది నాన్నగారు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? దేని గురించి అంటున్నారండి? ఇంకా దేని గురించి? మధుసూదన్ శ్రీలక్ష్మిల గురించి. వాళ్ళేం చేశారండి? ఇంతకాలం మనందరం మధుసూదన్ శ్రీలక్ష్మిలు భార్యాభర్తల్లా చాలా సంతోషంగా ఉంటున్నారనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ అలా లేరు. వీళ్ళలా ఉన్నట్టు మన దగ్గర నటిస్తున్నారు. ఏం చేసావు? అసలు ఏం జరిగిందండి? వీళ్ళిద్దరూ వేరువేరు గదుల్లో ఉంటున్నారు. అదేం లేదు తాతయ్య, మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నాం. ఏం శ్రీలక్ష్మి చెప్పలేదా నువ్వు? చెప్పు. తనే చెప్పింది. మీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉంటున్నారని. ఇంకా తనేం చెప్తుంది? లేదు తాతయ్య, మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అవ్వడానికి అత్తయ్య రూమ్లోకి వెళ్ళాను. అత్తయ్య చెప్పు అత్తయ్య. అవును నాన్న, ఈరోజే కాదు, ప్రతిరోజు వాడు కాలేజ్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి నా గదే వాడుకుంటున్నాడు. నా గది వాడుకోమని నేనే చెప్పాను నాన్న. వాడు స్నానం చేయడానికి నీ గది వాడుకోవడం ఏంటి ప్రియమద? మధుసూదన్ శ్రీలక్ష్మి భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉండడమేంటి? వేరువేరుగా రెడీ అవ్వడమేంటి? పెద్దోడు హైమవతి అలానే చేస్తున్నారా? ఏం పెద్దోడా, మీరు అలాగే చేస్తున్నారా? చిన్నోడు సుకన్య వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారా? చెప్పండి, మీరు అలాగే చేస్తున్నారా? అన్నయ్య వాళ్లతో వీళ్ళకి పోలికేంటమ్మా? అయినా ఇది ఇంత గొడవ చేయాల్సిన మ్యాటరే కాదమ్మా. ప్రియమదా, ఇక్కడెవరూ గొడవ చేయట్లేదు. ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇది గొడవ కాకపోతే ఏం నాన్నా? కలిసి ఒక చోట ఉండాల్సిన భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటే ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి భూతద్దం పెట్టే చూస్తారు. మధుసూదన్, తాతయ్య ఈ క్షణం నుంచి నువ్వు శ్రీలక్ష్మి ఒకే గదిలో ఉండాలి. ఈ గదిలోనే పడుకోవాలి, ఈ గదిలోనే స్నానం చేయాలి, ఈ గదిలోనే గొడవ పడాలి, ఈ గదిలోనే కలిసిపోవాలి. అలా కాదని నిన్ను ఇంకోసారి వేరే గదిలో చూస్తే అప్పుడు నేను ఇలా మాట్లాడు. అర్థమైందా? అయింది తాతయ్య. శ్రీలక్ష్మి, పెద్దయ్యా, ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఈ ఇంటిని చక్కదిద్దుకోవడానికైనా, కట్టుకున్నవాణ్ణి సరైన దారిలో పెట్టడానికైనా ఈ ఇంటి కోడలిగా అది నీ బాధ్యత. అలాగే పెద్దయ్యా. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మీరంతా రండి.
పాపం నాన్నగారు వీళ్ళిద్దరిని ఒకటి చేయాలని చాలా తాపత్రయపడుతున్నారు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరేమో కానీ నీళ్లు మాత్రం తాగించలేరు. అది నెమ్మది నెమ్మదిగా నాన్నకు అర్థం అవుతుంది. అలా కొరుకు తినేసేలా సొత్తున్నారేంటి మధు బాబు? కొంపదీసి తినేస్తారా ఏంటి? ఏయ్! తాతయ్యకి నువ్వే చెప్పావు కదా. రామరామా, నాన్న పెద్దయ్యకి చెప్పడం ఏంటి? పెద్దయ్య గారే వచ్చి మధుసూదన్ ఎక్కడా అని నన్ను అడిగారు. ఇక్కడే ఉన్నారు అని చెప్పడానికి మీరు నా పక్కన లేరు కదా మధు బాబు. అందులోనూ అబద్ధం చెప్పడం నాకు శాత కాదు. అందుకే ఆ గదిలో ఉంటారని చెప్పాను. అంతే చెప్పాను మధు బాబు. మనం వేరువేరుగా ఉంటున్నట్టు అస్సలు చెప్పలేదు. అడవి తగలబెట్టాలంటే అడవి మొత్తాన్ని తగలబెట్టాల్సిన అవసరం లేదు మేడం. చిన్న మంట పెట్టినా చాలు. ఇప్పుడు ఏమైంది మధు బాబు? ఇంకేం కావాలి? నాకు నీతో కలిసి ఒకే చోట ఉండడం ఇష్టం లేదు. నీతో మాట్లాడడం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, నాతో కలిసి ఉండడానికి ఎందుకు ఇష్టం లేదు? నన్ను చూడడానికి ఎందుకు ఇష్టం లేదు? నాతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టం లేదు? మొహం తిప్పుకుంటారేంటి మధు బాబు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇదే నీ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం.